ఏమండి గుర్తుపెట్టుకోండి, మన బంధువులు ఎదిగితే, మన రక్త సంబంధికులు ఎదిగితే, మన అన్న ఎదిగితే, మన తమ్ముడు ఎదిగితే, మన తల్లిదండ్రులు ఎదిగితే దేవుడు మనం హెచ్చించబోయే రోజు రాబోతుంది. ఆమె చెప్పండి ఒకసారి. ఆమె పాటల వల్ల ఒక మాట గుర్తొస్తారు నాకు. నిన్ను ఇశ్రాయేలీయులందరూ చూసినట్లుగా వాళ్ళందరి ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టారు. హల్లెలూయా. ఎవరి మనం దేవుడు ఏం చేస్తారు తెలుసా? అవమానం పొందిన చోటే మనకు గొప్ప ఘనతను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి ఎక్కడైతే దూషించబడ్డామో అక్కడే దేవుడు మనం లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఎక్కడైతే మనం చూసి చులకనగా చూసారో, హల్లెలూయా, మీరు ఎదగరు, మీరు దీవించబడరు, మీరు మందిరం వింటే జీవితమే వింటే అన్న వాడుకునే ఒక రోజు తల దించుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఆ రోజు వచ్చేలోగా మనం ఆయన పిల్లలుగా మనం నిజంగా జీవించాలి. హల్లెలూయా. దిగిన మనసులోనే ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. దిగిన మనసులో తగ్గించుకొని, ప్రభువా నీవే మా దిక్కు, హల్లెలూయా, నీవే మా దిక్కు, మాకున్నది నీవే, నీవు తప్ప మాకు ఎవరు లేదు అని చెప్పి ఆ యేసయ్య ఎదుట మనం తగ్గించుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన పిల్లలుగా మనం జీవించాలి. ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలు మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మనలో ఒక రోజు ఆయన నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఒక రోజు మనం కనపరుస్తాడు, ఒక రోజు మనం బలపరుస్తాడు, ఒక రోజు మనం ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. ఎంత ఘనతనిస్తాడంటే అది గొప్ప ఘనత మనం ఊహించుకోలేము. హల్లెలూయా. యోసేపు ఊహించాడండి ప్రధానమంత్రి గారు అవుతానని. ఆయన చదువుకున్నాడా? లేదు. ఆయనకి ఏది లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. ప్రధానమంత్రి అంటే ఎవరనుకుంటారు? దేశానికి ప్రధానమంత్రి. ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. కాబట్టి అంటే నరేంద్ర మోడీ అంత పొజిషన్ యోసేపు దేవుడు ఇచ్చాడండి. కరెక్ట్గా చెప్పడం ఒకసారి. హల్లెలూయా. అంటే యోసేపు దేవుడు నరేంద్ర మోడీ ఎలాగైతే ఈ దేశానికి, భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నాడో, ఆ దేశంలో, ఏ దేశము? ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. మరి ఆయన ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటి? ఆయన అంత హెచ్చించబడడానికి కారణం ఏంటి? ఆయన నిజముగా ఆయన బిడ్డగా జీవించాడు, ఆయన కుమారుగా జీవించాడు, ఆయన పిల్లలుగా జీవించాడు. హల్లెలూయా. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మనం ఉన్న గృహంలో, మనం ఉన్న ఊర్లో, మనం ఉన్న మందిరంలో ఆయన పిల్లలుగా మనం జీవించాలి. ఆయన పిల్లలుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. వీరు నిజంగా దేవుని పిల్లలు, వీరు నిజంగా ఇశ్రాయేలీయులు అని కొంతమందిని చూసి ఒక నతానీయులు చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు, కృంగిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితిని బట్టి చెట్టు కింద ఆయన చెట్టు కింద కూర్చో ఉన్నాడట. చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభువును చూశాడు. హల్లెలూయా. ఈయన నిజంగా ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. మనం కూడా చూస్తున్న వాళ్ళు వీరు నిజముగా దేవుని పిల్లలు, వీరు నిజముగా ఇశ్రాయేలీయులు, వీరు నిజముగా మన్నా ప్రాంతాల మందిరానికి వెళుతూ కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారండి. వీళ్ళు రాగుండాలండి ఉంటే అని మనం చూసి అనుకోవాలి చాలా మంది. హల్లెలూయా. హల్లెలూయా. పలానా రాములు గారు ఉన్నారు, ఆయన వెళ్తున్నారు దేవుని మందిరానికి, ఆయన నిజముగా ఆయన బిడ్డగా జీవిస్తున్నాడండి. హల్లెలూయా. ఎంతమంది ఆయన ఎలా ఉన్నాడండి? దేవుడికి దూరంగా జీవించాడు. హల్లెలూయా. చేయడానికి చేశాడేమో ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసండి, ఆయన దేవుడి బిడ్డగా జీవిస్తున్నాడండి. ఆయన మనం చూసిన వాళ్ళు అనుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా.